లో తర్వాత ఒక మనిషి నీడ చెట్టు వెనక నుండి కదిలింది. సురేష్ గట్టిగా అరవబోతుండగా ఆ అమ్మాయి సడన్గా మట్టి బొమ్మని కాలువలో వేసి దహనం చేసింది. బొమ్మ కాలుతుంటే సురేష్ గుండె మండుతున్నట్టు అనిపించింది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది, నెమ్మదిగా తన ప్రాణాలు కోల్పోతున్నట్టు అనిపించింది. సురేష్ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆమె గట్టిగా అరిచింది, వెనక్కి తిరిగి వెళ్ళకు, నువ్వు చావును వెతుక్కుంటూ వచ్చావు అని చెప్పింది. సురేష్ అరుస్తూనే నేలపై పడిపోయాడు, కెమెరా కూడా పడిపోయింది. అప్పుడు సడన్గా సురేష్ వాళ్ళ నాన్న అతన్ని లాగి తీసుకెళ్ళాడు. సురేష్కి ఇలా చెప్పాడు, నీకోసం ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, చేతబడి చేశారు, నీ మీద కుళ్ళుకునే వ్యక్తి నీ చావు కోసం ఎదురు చూస్తున్నారు అని. సురేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తరువాత తెలిసింది, ఆ ఊర్లోనే ఉండే అతని కజిన్ మదన్ సురేష్పై చేతబడి చేయించాడు. సురేష్ ఇంటికి వెళ్ళాడు. అతని అమ్మ అతని దగ్గర నిమ్మకాయలు, ఉప్పు, గోరు వేయి